సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించిన రెండో తుది విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ అభ్యర్థుల సమక్షంలో చేయడం జరిగిందని రూరల్ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తెలియజేశారు. కలెక్టరేట్లో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, బ్యాలెట్ కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్స్, ఓటర్ రెండో తుది విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ నియోజకవర్గాల వారీగా కలెక్టర్ మాధవీలత, ఎన్నికల సాధారణ పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం, కమల్ కాంత్ సరోచ్, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ రాజమండ్రి అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి 237 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలు 20% అదనంగా కలిపి 285 బ్యాలెట్ యూనిట్లు, 285 కంట్రోల్ యూనిట్లు, 30% అదనంగా కలిపి 348 వీవీప్యాట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పోటీలో నిలిచిన అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.